హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 12కి స్వాగతం. ఈరోజు మనం గమనించినట్లయితే 9/12/2025 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి తీసుకున్న కొన్ని ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే, రోహిత్ ఒక సైకిల్ని 3,200 రూపాయలకు కొనుగోలు చేసి 3,840 రూపాయలకి అమ్మినచో అతని లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆయన 3,200 కొని 3,840 రూపాయలకి అమ్మితే రెండింటి మధ్య నువ్వు గ్యాప్ గమనించినట్లయితే 640 రూపాయలు. అంటే అతనికి వచ్చిన లాభ శాతం 640 బై కొన్న వేల 3,200. 200 ఇంటూ శాతం కోసం 100. అంటే మనం దీన్ని ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనే ఫార్ములా ద్వారా వేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయితే 32 రెళ్ళ 64 22 ఇంటూ 10 20. అంటే మనకు 20% లాభం అనేది రావడం జరిగింది. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక బాస్కెట్ జట్టు వరుస మ్యాచ్లలో సాధించిన పాయింట్లు క్రింది విధంగా ఉన్నాయి: 17, 2, 7, 27, 25, 5, 14, 18, 10, 24, 10, 8, 7, 10. అయితే ఈ దత్తాంశం యొక్క బాహుళకం విలువ అని అడగడం జరిగింది. సార్, ఇంతకు బాహుళకం అంటే ఏమిటి? బాహుళకం అంటే ఇచ్చిన దత్తాంశంలో ఒక సంఖ్య తరచు మరలా రావడాన్ని బాహుళకం అంటారు. అంటే ఒకే సంఖ్య పలుమార్లు రావడాన్ని బాహుళకం అంటారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే 7 అనేది 2 టైమ్స్ వచ్చింది, 10 అనేది 1, 2, 3 3 టైమ్స్ రావడం జరిగింది. మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా ఒకేసారి రావడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ 10 అవుతుంది. 3 టైమ్స్ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 60% ఆదా చేస్తాడు. అతని వ్యయం 480 అయినచో అతని ఆదాయంలో ఎంత? అంటే అతనికి 60% ఆదా చేస్తే 480 రూపాయలు ఖర్చు చేస్తాడు. ఆ 480 రూపాయలు మనకు మొత్తం పూర్తి శాతాన్ని 100 అనుకుంటే అతను 60% ఆదా చేస్తే మిగిలినది 40%. అంటే 40% అనేది 480. 40/480 ఇంటూ 100. అంటే ఇప్పుడు గమనించినట్లయితే ఈ పై జీరోకి ఈ కింద జీరో పోతే 4తో 12 సార్లు, 4 10లు 40, 4 రెళ్ళ 8, 2 48. అంటే 12 ఇంటూ 100 1200. అంటే అతను ఆదాయంలో మొత్తం 1200. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 50 మరియు 30 యొక్క మూడవ అనుపాతం ఎక్స్ అయితే అప్పుడు ఎక్స్ విలువ ఎంత అని అడగడం జరిగింది. మనకు ఎక్స్ విలువ కావాలంటే చిన్న ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అనే ఈ చిన్న ఫార్ములాతో దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా అంటే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 30, మనకు బి స్క్వేర్ కాబట్టి 30 ఇంటూ 30 బై ఏ అంటే 50. ఇప్పుడు గమనించినట్లయితే 30 ఇంటూ 30 900.
3 3 9, 2 సున్నాలు యాడ్ చేస్తే 900 బై 50. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తే 5 18 90. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 5 10 50, 5 8 40, 5 18 90. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే క్రింది సంఖ్యా శ్రేణి పరిశీలించి తరువాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అన్ని సంఖ్యలు ఒకే అంకె సంఖ్యలు మాత్రమే. లెక్కింపు ఎడమ నుండి కుడికి మాత్రమే చెయ్యాలి. ఎడమ 1829764, 83469142, 7435983524, కుడి. ప్రతి దానికి తక్షణమే ముందు ఒక సరి అంకె మరియు తక్షణమే తరువాత ఒక సరి అంకె ఉండేటువంటి సరి అంకెలు ఎన్ని కలవు అంటే మొత్తం ఒక సరి సంఖ్యకు ముందు సరి సంఖ్య తరువాత సరి సంఖ్య అంటే 3 సరి సంఖ్యలు గల జతలు ఎన్ని కలవు అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 6 2 4 ఒక జత సరి సంఖ్య తరువాత 2 4 8 తరువాత ఇక్కడ ఎక్కడ కూడా 3 సరి సంఖ్యలు అనేవి కనబడలేదు. తరువాత చివరిలో 2 4 8 అంటే మొత్తం 3 జతలు మాత్రమే మనకు కలవు. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐరిస్ తన తరగతిలో పై నుండి 28వ ర్యాంకు మరియు క్రింది నుండి 46వ ర్యాంకు సాధించవచ్చు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు అంటే దీనికోసం మనం టాప్ ప్లస్ బాటమ్ -1 అనే దీని ద్వారా దీన్ని నిరూపించవచ్చు. ఇప్పుడు ఆయుష్ టాప్లో 28వ స్థానం అంటే పై నుండి 28వ స్థానం, క్రింది నుండి 46వ స్థానం, బాటమ్ 46 -1. ఇప్పుడు 46లో -1 తీస్తే 45, 45 28 73. 73 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీన్ని 20 అనుకోండి, దీన్ని 40 అనుకోండి, 60. తరువాత 8 6 14 మొత్తం 74 -1 73. క్రింది సంఖ్యా సమితుల మధ్య గల సంబంధం మాదిరిగానే సంఖ్యల మధ్య సంబంధం కలిగి ఉన్న సంఖ్యా సమితిని ఎంచుకోండి అని అడగడం జరిగింది. అంటే వీటి ద్వారా ఇలా ఉన్న ఒక సమితిని ఎంచుకోండి అని అడగడం జరిగింది. నాన్న ఇక్కడ నువ్వు గమనించినట్లయితే మొదటి 3వ స్థానం 2వ స్థానాన్ని గుణిస్తే 3వ స్థానం వస్తుంది. అంటే 2 × 12 24. ఇక్కడ గమనించినట్లయితే 14 × 5 70. అంటే 1 2 3 స్థానాలను గుణించినట్లయితే మనకు మొదటి స్థానం అనేది రావాలి. నువ్వు ఆప్షన్లో కానీ గమనించినట్లయితే మొదటి ఆప్షన్ ని గమనిస్తే మొదటే 45 ఉంది కాబట్టి 19 రాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయి. తరువాత 39 ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయి. ఇక్కడ 6 × 12 72 అయిపోతుంది మనకి. అంటే ఇది ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఇది 2 × 16 32. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం అస్సలు కంగారు పడకుండా అసలు అందులో ఏం లాజిక్ ఉంది, అసలు ఏ సంఖ్యలో ఏర్పరచబడింది అనే దాన్ని మీరు గుర్తించినట్లయితే ఆన్సర్ చిటికలో వేయగలరు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏం రాయాలి అని అడగడం జరిగింది. నాన్న నువ్వు ఇక్కడ గమనించినట్లయితే మనకు వి అంటే 22, ఎం అంటే 13, ఎన్ అంటే 14.
ఎస్ అంటే 19, ఎన్ అంటే 14, పి అంటే 16. ఇప్పుడు ఇక్కడ నువ్వు గమనించినట్లయితే మొదట మనకు -3 చేయడం అనేది జరిగింది. 22లో 19 అంటే 2, 1 తీస్తే 19. ఇప్పుడు +1 చేయడం జరిగింది. తరువాత +2 చేయడం జరిగింది. అంటే ఇక్కడ లాజిక్ నువ్వు గమనించినట్లయితే మొదట -3, తర్వాత +1, తర్వాత +2 చేయాలి. అంటే ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఎం అంటే 13, పి అంటే 16, టీ అంటే 20. అంటే ముందు మనం -3 చేస్తే 13లో 3 తీస్తే 10, 10 అంటే మనకు జే. 16లో +1 చేయాలి. 16 +1 చేస్తే 17 వస్తుంది. 17 అంటే క్యూ. 20కి +2 చేస్తే వి. 22 అంటే వి. అంటే మనకు ఆన్సర్ జేక్యూవి అనేది ఆన్సర్. ఇక్కడ నువ్వు గమనించు, జేక్యూవి అన్న దాన్ని మాత్రమే నువ్వు ఆన్సర్గా చేయాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి జేక్యూయు అని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా?